ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రేణు ఫిజియోథెరపీ క్లినిక్ నుంచి డాక్టర్ భరత్ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు, చాలా రకాల నడుము నొప్పులు ఉంటుంటాయి. డిస్క్ కి సంబంధించి అని చెప్తుంటారు, లైక్ సయాటికా అని చెప్తుంటారు, మళ్ళీ డిఫరెంట్ మజిల్ కి రిలేటెడ్ చెప్తూ ఉంటారు. అంటే బేసిక్ గా కొంతమందికి ఐడియా ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్స్ ఉంటాయి. సో అసలు ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్స్ ఏంటి, అండ్ మెయిన్ గా ఈ బిజీ లైఫ్ స్టైల్లో మనకి బ్యాక్ పెయిన్ రావడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి అంటారు? బ్యాక్ పెయిన్ రావడానికి చాలా రకాల రీజన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. దాంట్లో ప్రధానంగా తీసుకునేది మన లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్పొచ్చు జనరల్లీ. సో మీరు అన్నట్టుగా బ్యాక్ పెయిన్లో మజిల్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, డిస్క్లకు సంబంధించిన ఇష్యూలు ఉంటాయి, నర్వ్స్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. అయితే దీన్ని మనము రెండు విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి లైక్ మెకానికల్ బ్యాక్ పెయిన్ అని అంటాం. సో ఇది ఏంటంటే లైక్ స్ట్రెయిన్ వల్ల, పోస్చరల్ ఇంబ్యాలెన్స్ వల్ల మజిల్స్ అనేటివి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యి వచ్చే పెయిన్స్ ఇవి సూపర్ఫిషియల్గా ఉంటాయి. అండ్ రెండోది డీజనరేటివ్ కేసెస్ అని చెప్పొచ్చు. సో దీంట్లో ఏమవుతుంది అంటే ఇంటర్నల్గా, అంటే స్పైన్ లోపల డిస్క్లు అరగడం కానీ, బల్జెస్ జరగడం కానీ, లేదు అని అంటే నవ్ మీద ఒత్తిడి పడడం కానీ, ఇట్లాంటివి మనం డీజనరేటివ్ కిందకి చూసుకుంటాం. ఇలా రెండు రకాలు ఉంటాయి. అయితే మీరు అన్నట్టుగా ఈ బిజీ లైఫ్ లో బ్యాక్ పెయిన్స్ అసలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటే కనుక, పర్టికులర్లీ చెప్పాలి అని అంటే ప్రొలాంగ్డ్ సిట్టింగ్, గంటల తరబడి కూర్చొని పనిచేస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఇంప్రాపర్ సిట్టింగ్ పోస్చర్, నిలబడడం కానీ, పడుకోవడం కానీ, పోస్చర్ సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకోటి బరువులు ఎక్కువగా తీసుకోవడం, హెవీ వెయిట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒబేసిటీ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ప్రాపర్గా ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఒబేస్ అయిపోయి దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకోటి మజిల్ వీక్నెస్ వల్ల, కండరాల బలహీనత డెవలప్ అవ్వడం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి బ్యాక్ పెయిన్కి. అయితే పర్టికులర్గా బ్యాక్ పెయిన్ అసలు ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఆఫ్టర్ డయాగ్నోసిస్ దానికి ఏం ట్రీట్మెంట్ ఉంటుంది ఏందనేది చూసి దాని వయసుగా మనం తగ్గించుకోవచ్చు. ఓకే, మీరు ఇందాక అన్నారు బరువులు ఎక్కువ ఎత్తినా కూడా బ్యాక్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నారు. కొంతమంది ఈ జిమ్ లో డైలీ వర్కౌట్స్ చేసే వాళ్ళు ఒక స్టేజ్ వచ్చినాక ఇంకా బరువులు ఎత్తడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి కేసెస్ లో కూడా ఇలాంటి బ్యాక్ పెయిన్స్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంది వస్తున్నారు మా దగ్గరికి కూడా, లైక్ జిమ్ లో వెయిట్స్ తీసుకొని బ్యాక్ పట్టేసిద్దని చెప్పేసి రావడం. సో కొన్ని కేసెస్లో సింపుల్ మజిల్ స్ట్రైన్స్ వస్తూ ఉంటాయి. సో దాంట్లో మనము బేసిక్ సెషన్స్ ఇచ్చి పంపిస్తూ ఉంటాం. కొన్ని కేసెస్ ఏంటి అంటే వాటిని ఇగ్నోర్ చేసి అట్లాగే కంటిన్యూస్గా వెయిట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ మజిల్ వీక్నెస్ కాస్త ఇంటర్నల్గా ఎఫెక్ట్ చూపించి లోపల డిస్కులు జారడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నట్టు. అలా ఉంటుంది. అంటే మీరే చెప్తుంటారు ఎక్సర్సైజ్ చేయాలి కంపల్సరీ, బాడీ ఫిట్ గా ఉండాలంటే, లైక్ హెల్దీగా ఉండాలంటే. కానీ ఇలా ఫిట్నెస్ కి మెయింటైన్ చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ అటాక్స్ అవ్వడం అనేది, మీ క్వశ్చన్ కరెక్ట్. యాక్చువల్లీ మీ డౌట్ చాలా మందికి ఉంటుంది డౌట్. అయితే ఇక్కడ ఎక్సర్సైజ్ ఇంపార్టెంటే, కాకపోతే ఏ రకమైన ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఫస్ట్. సో ఎక్సర్సైజ్ అనగానే వెయిట్స్ తీసుకోవడం ఒకటే కాదు, ఓకేనా. ఎక్సర్సైజ్ అనేది మన మజిల్స్ ని బలపరచుకోవడము, స్ట్రెంథెన్ చేసుకోవడం, ఓకేనా. సో స్ట్రెంథనింగ్ కి వెయిట్స్ ఒకటే తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా రకాల ఎక్సర్సైజ్ ఉంటాయి, ఏరోబిక్ ఎక్సర్సైజెస్, అవి ఫాలో అవుతూ స్ట్రెంత్ పెంచుకోవచ్చు. ఇక్కడ వెయిట్స్ తీసుకునే వాళ్ళు ఎస్పెషల్లీ వార్మప్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారని అంటే ప్రాపర్ వార్మప్ చేయకుండా గంటల తరబడి జిమ్ చేస్తూ ఉంటారు. బిఫోర్ వెయిట్ లిఫ్టింగ్స్ కనీసం ఒక అరగంట వార్మప్ ఉండాలి. లేదు అని అంటే వెంబడే వెళ్ళి ఆ వెయిట్స్ తీసుకుంటాను అని అంటే మజిల్ సపోర్ట్ చేయవు. అంటే అప్పుడు వార్మప్ వల్ల మజిల్ అనేది, వార్మప్ వల్ల మజిల్ వార్మప్ వల్ల మజిల్స్ కొంచెం మొబిలైజ్ అవుతాయి, అవి కొంచెం స్ట్రెంగ్తన్ అవుతాయి. సో దాని తర్వాత మనం వెయిట్స్ తీసుకున్నా కూడా మజిల్స్ అడాప్ట్ చేసుకోగలుగుతాయి. వెంటనే మనం వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు మజిల్స్ ప్రిపేర్డ్గా ఉండవు కాబట్టి లోడ్ ఎక్కువగా పడి డిస్క్ మీద ప్రెషర్ పడే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ నౌవేడేస్ సయాటికా అనే ప్రాబ్లం చాలా మంది మేజర్గా ఒక 10 members లో తీసుకుంటే ఆల్మోస్ట్ 8 members కి అయితే ఉంటుంది. కామన్ అయిపోయింది సయాటికా అనేది. అసలు ఈ మెయిన్గా సయాటికా రావడానికి ఈవెన్ చిన్న వయసులో కూడా చూస్తున్నాము. అంటే నౌవేడేస్ ఈ రోడ్ అటు ఇటు ఉండటం వల్ల బైక్ మీద వెళ్తుంటే సడన్ గా గుంతలు వచ్చినా కూడా వచ్చేస్తుంది అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజంగా అంత సింపుల్ వాటికి కూడా సయాటికా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? సో షయాటికా రీజన్స్ ఏంటి అని అంటే జనరల్లీ ఇక్కడ మెయిన్గా డిస్క్ జారి నరాన్ని నొత్తడం వల్ల షయాటికా ప్రాబ్లం అనేది వస్తుంది. ఇందాక మీరు అన్నట్టు కామన్గా రోడ్ మీద వెళ్తున్నప్పుడు కూడా గుంతల్లో పడి లేదా స్పీడ్ బ్రేకర్లు వచ్చి
సో దానివల్ల కూడా అంత సింపుల్ వాటికి కూడా షాటికా వస్తుందా అంటే వస్తుంది. సో ఎందుకు వస్తుంది అని అంటే ఇక్కడ మెయిన్లీ మన వెన్నుపూసల్లో ప్రతి ఒక్క వెన్నుముక బోన్కి మధ్యలో ఒక డిస్క్ అనే స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది. ఇది ఎలాంటి స్ట్రక్చర్ అంటే జెల్లీ లైక్ కుషన్ లాంటి స్ట్రక్చర్ ఇది. సో మెత్తగా ఉంటుంది ఇది. సో సడన్ జెక్స్ వచ్చినప్పుడు ఒకేసారి ఎగిరి కింద పడ్డప్పుడు ఏమవుతుంది అని అంటే మన స్పైన్ మీద ఒత్తిడి ఎక్కువైపోయి ఈ బోన్కి మధ్యలో ఉండే ఈ జెల్లీ లైక్ స్ట్రక్చర్ ఏదైతే డిస్క్ ఉంటుందో దీని మీద ప్రెషర్ ఎక్కువైపోయి ఆ డిస్క్ అనేది బయటికి జారుతూ ఉంటుంది. ఇమీడియట్ ఇంపాక్ట్ చూపిస్తారు. ఓకే, అయితే నాకు తెలిసి వర్షాకాలంలో ఎక్కువ సైటికా కేసెస్ వస్తాయేమో కదా. వర్షాకాలంలో షాటికా కేసెస్ చూస్తాము అండ్ అలాగే లైక్ ఇంజురీ కేసెస్ కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం. ఓకే, అంటే వాళ్ళ గుంతలు తెలియదు ఏం తెలియదు కాబట్టి ఆబ్వియస్ గా పడతారు, జరుగుతూ ఉంటాయి, ప్రెషర్ వస్తూ వస్తూ ఉంటుంది. ఉంటుంది. ఓకే, దీనికి ఎలాంటి టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి ఫిజియోలో? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డయాగ్నోసిస్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. బేస్డ్ ఆన్ డయాగ్నోసిస్ మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. అసలు ఈ ప్రాబ్లం ఎందువల్ల వచ్చింది, ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయింది, దాన్ని చూసి దాని వైజ్ గా ట్రీట్మెంట్ ప్రోటోకాల్. ఓకే, మీరు స్టార్టింగ్ అన్నారు మజిల్ ప్రాబ్లం, డిస్క్ ప్రాబ్లం, నర్వ్స్, ఈ మూడిటికి కూడా ఫిజియోలో కంప్లీట్ ట్రీట్మెంట్స్ ఉంటాయా? ఉంటుంది, క్యూరబుల్ కంప్లీట్ గా క్యూరబుల్ ఉంటుంది. ఓకే రైట్, నాకు తెలిసి అన్ని డౌట్స్ అడిగేశాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ.